మీరు కూడా లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి, బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలి, నాలో చాలా టాలెంట్ ఉంది, పొటెన్షియల్ ఉంది, నేను అనుకున్నది నేను చేయగలను, కానీ చేయలేకపోతున్నానే అని అనుకుంటున్నారా? అయితే కంగ్రాచ్యులేషన్స్. మీరు మీ కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు. ఈ వీడియోలో మీకు కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి 5 ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను. అంతకంటే ముందు ఒక చిన్న స్టోరీ విందాం. ఒకసారి ఒక రాజు తన రాజ్యానికి అతిథిగా వచ్చిన ఇంకొక రాజుకు 2 అందమైన చిన్న చిన్న ఈగల్స్ పిల్లలను గిఫ్ట్‌గా ఇస్తాడు. ఆ రాజు వాటిని చూసి చాలా సంతోషిస్తాడు. అతను ఎప్పుడూ అంత అందమైన గ్రద్దలను చూడలేదు. అందులోనూ అతనికి ఈగల్స్ అంటే చాలా ఇష్టం. వాటిని ఎంతో సంతోషంతో తన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. అక్కడ వాటికి మంచి చెడు చూసుకోవడానికి ఒక మనిషిని కేర్ టేకర్‌గా నియమిస్తాడు. ఆ కేర్ టేకర్ ఆ గ్రద్దలను చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటాడు. రాజు నెలకు ఒకసారి వచ్చి ఆ ఈగల్స్‌ను చూసుకొని వెళ్తుంటాడు. వెళ్ళిన ప్రతిసారి ఆ ఈగల్స్ పెరుగుదలను చూసి వాటి అందాన్ని చూసి చాలా సంతోషించేవాడు. ఆ రాజు 2 ఈగల్స్ ఎగిరే సమయం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసేవాడు. చివరికి కొన్ని నెలల తరువాత అవి ఎగిరే సమయం వచ్చేసింది. అప్పుడు రాజు కేర్ టేకర్‌తో గ్రద్దలను ఎగిరించడానికి అన్నీ సిద్ధం చేయమని ఆదేశిస్తాడు. ఒక మైదానంలో రాజు, అతని మంత్రులు, ఇతర రాజ్యాల నుండి వచ్చిన అతిథులు అందరూ సిద్ధంగా ఉన్నారు. రాజు మాత్రం చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. ఈ 2 ఈగల్స్ ఎగిరినంత ఎత్తులో అందంగా ఇంకా ఏ ఈగల్స్ ఎగరలేవు అని. ఆ 2 గ్రద్దలు రోజు కూర్చునే చెట్టు కొమ్మ మీద కూర్చొని ఎగరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ కేర్ టేకర్ 2 గ్రద్దలను ఎగరమని చెప్పగా అవి 2 చాలా అందంగా, గ్రేస్ఫుల్గా ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టాయి. అందులో ఒక ఈగల్ ఆగకుండా ఏమాత్రం చాలా ఎత్తులో అందంగా ఎగురుతుంది. ఇంకోటి 2-3 నిమిషాలు ఎగిరి మళ్ళీ వచ్చి చెట్టు మీద కూర్చుంటుంది. కేర్ టేకర్ మాటిమాటికి ఆ ఈగల్ని ఎగిరించే ప్రయత్నం చేస్తున్నా అది 2-3 నిమిషాలు ఎగిరి మళ్ళీ తిరిగి ఆ చెట్టు కొమ్మ మీదనే వచ్చి కూర్చుంటుంది. కానీ ఆ ఫస్ట్ ఈగల్ మాత్రం ఆకాశంలో చాలా చాలా ఎత్తుకు ఎగురుతూ ఉంటుంది. కానీ ఆ రాజు ఈ 2వ ఈగల్ ఎగరలేకపోవడం చూసి చాలా అప్సెట్ అవుతాడు. ఇది ఎందుకు ఎగరడం లేకపోతుంది అని. రాజు ఆ కేర్ టేకర్‌ని పిలిచి, ఎందుకు ఈ 2వ ఈగల్ మొదటి ఈగల్లా ఎగరలేకపోతుంది? 2 సమానంగానే పెంచాం కదా అని అడుగుతాడు. ఆ కేర్ టేకర్ దగ్గర సమాధానం లేక అతను ఈ 2వది ఎప్పుడూ అంతే చేస్తుంది. ఎగిరించే దానికి ప్రయత్నం చేసినప్పుడల్లా 2-3 నిమిషాలు ఎగిరి మళ్ళీ తిరిగి అదే చెట్టు కొమ్మ మీద వచ్చి కూర్చుంటుంది అని అంటాడు. ఇంకా ఆ రాజుకు ఏమీ అర్థం కాక రాజ్యం మొత్తంలో ఎవరైతే ఈ 2వ ఈగల్కు ఎగరడం నేర్పిస్తారో వారికి 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటిస్తాడు. అది విని రోజుకు చాలా మంది వచ్చి ఆ ఈగల్కు ఎగరడం నేర్పించడం మొదలు పెడతారు. కానీ ఎవరూ అందులో సక్సెస్ కాలేకపోతారు. అలా చాలా నెలలు గడిచిపోతాయి. కానీ ఆ 2వ ఈగల్ మాత్రం ఫస్ట్ ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. రాజు నిజంగా చాలా దుఃఖిస్తూ ఉంటాడు. చివరికి ఇది ఇంతేనేమో, ఎగరదు అని ఫిక్స్ అయిపోతాడు. ఒకరోజు రాజ్‌మహల్‌లో రాజు తిరుగుతూ ఉండగా ఆ 2 ఈగల్స్ ఆకాశంలో చాలా ఎత్తులో అందంగా ఎగరడం చూసి ఆశ్చర్యపోతాడు. రాజు ఆనందంతో ఆ కేర్ టేకర్ దగ్గరకు వెళ్ళి, ఏంటి చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇది ఎలా సాధ్యమయ్యింది, ఇది ఎలా ఎగరగలుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు కేర్ టేకర్, మహారాజా, ఎవరో దూరపు గ్రామం నుండి ఒక ముసలి బాబా వచ్చాడు. ఆయన ఏం చేశాడో తెలియదు కానీ ఇది ఎగరడం మొదలుపెట్టింది అంటాడు. రాజు వెంటనే ఆ బాబాని పిలిచి ముందు అతనికి 1000 నాణాలకు బదులు 2000 నాణాలు ఇచ్చి, అసలు బాబా ఇది నీకు ఎలా సాధ్యమైంది, నువ్వు ఎలా చేయగలిగావు అని అడుగుతాడు. అప్పుడు ఆ బాబా, చూడండి మహారాజా, నేను ఏం పెద్ద జ్ఞానిని కాదు. నేను ఈ ఈగల్ని బాగా గమనించాను. ఇది ప్రతిసారి ఎగిరినప్పుడు తిరిగి మళ్ళీ వచ్చి ఆ చెట్టు కొమ్మ మీదనే కూర్చుంటుంది. నేను జస్ట్ ఆ కొమ్మను కత్తిరించాను. ఇప్పుడు ఆ ఈగల్కు అక్కడ కూర్చునేదానికి స్థానం లేదు. ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి అది ఇంకా కంటిన్యూయస్‌గా ఆకాశంలో ఆగకుండా ఎగురుతుంది అని అంటాడు.
మనం కూడా ఆ రెండవ ఈగల్లాగానే మనలో ఉన్న పొటెన్షియల్ కూడా ఆ ఈగల్లా ఆకాశాన్ని తాకేలా ఉంటుంది. మనం లైఫ్లో ఏమనుకుంటే అది సాధించగలం. కానీ ప్రతిసారి ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాం. మళ్ళీ తిరిగి అదే కంఫర్ట్ జోన్లో కూర్చుంటాం. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇదే జరుగుతుంది మన లైఫ్లో. ఈ కంఫర్ట్ జోన్ మనల్ని లైఫ్లో సక్సెస్ అవ్వకుండా ఆపేస్తుంది. మీరు కూడా ఈ మాటకు అంగీకరిస్తే కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలి, కంఫర్ట్ జోన్ అనే ఈ కొమ్మను కట్ చేయాలి, సక్సెస్ సాధించాలి అనుకుంటే ఇప్పుడు నేను మీకు ఒక 5 ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను. అవి ఇంప్లిమెంట్ చేసి మీరు కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావచ్చు. అందులో మొదటిది, లెర్న్ టు మేనేజ్ యువర్ ఫియర్. మీ భయాన్ని మేనేజ్ చేయడం నేర్చుకోండి. అసలు మీరు కంఫర్ట్ జోన్ నుండి బయటకు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? భయం. చాలామందికి అరే ఇందులో ఫెయిల్ అయిపోతే, ఈ పని జరగకపోతే, వాళ్ళు ఒప్పుకోకపోతే, దీనికి రిజల్ట్ నెగిటివ్గా వస్తే, ఇంకా ఈ భయం ఎంత భయపెడుతుందంటే ఇంకా వాళ్ళు ఆ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతారు. ఫెయిల్యూర్, రిజెక్షన్ అనేటువంటి భయాలు లేని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. చేయాలని చాలా ఉన్నా ఈ భయం కంఫర్ట్ జోన్ నుండి బయటకు రానివ్వదు. లైఫ్లో కొత్తవి ట్రై చేయకపోతే అనుకున్న దాంట్లో సక్సెస్ కాలేరు. పాతవి చేస్తుంటే పాత రిజల్ట్సే వస్తుంటాయి. కొత్త రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ రావాలి అంటే కొత్త పనులు స్టార్ట్ చేయాలి. కొత్తవి స్టార్ట్ చేయాలంటే భయం సహజం. భయం అనేది న్యాచురల్. అండ్ ఇది కొత్త పని ఎవరు స్టార్ట్ చేస్తున్నా వాళ్ళందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే భయాన్ని పోగొట్టడం కాదు, భయాన్ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. భయాన్ని దాని పని దాన్ని చేసుకోనివ్వండి. మీరు మీ పని చేయండి. భయం భయపెడుతూ ఉంటుంది, భయపడండి. కానీ మీరు స్టార్ట్ చేసిన పని మీద యాక్షన్స్ తీసుకోవడం మాత్రం మానొద్దు. మీకు ఏ పని చేయడానికైతే భయం వేస్తుందో ఆ పనే చేయండి. దాన్ని మళ్ళీ మళ్ళీ చేయండి. అలా చేస్తూ చేస్తూ మీకే అనిపిస్తుంది దీని గురించా నేను ఇంత భయపడింది అని. భయం వేస్తున్నా మీరు మాత్రం మీరు అనుకున్న దాన్ని సాధించడానికి యాక్షన్స్ తీసుకోవడం ఆపొద్దు. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ కాన్ఫిడెంట్ పీపుల్. ఎవరికైతే వాళ్ళ మీద వాళ్లకు నమ్మకం ఉంటుందో అలాంటి వాళ్ళతో ఉండటం స్టార్ట్ చేయండి. కాన్ఫిడెంట్ అంటే యాక్షన్స్ తీసుకోవడానికి భయం లేకపోవడం. అలాంటి వాళ్ళ సర్కిల్లో ఉండటం స్టార్ట్ చేయండి. దానివల్ల మీలో ఉన్న కాన్ఫిడెంట్ బయటకు వస్తుంది. మీరు ఒక 4 మెంబర్స్ కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళ గ్రూప్లో ఉంటే అందులో ఒకళ్ళు నేను చేయగలను అంటే, ఇంకొకరు నేను చేయగలను, మూడో వ్యక్తి నేను ఇంకా బాగా చేయగలను, ఇంకా 4వ వ్యక్తి నేను దానికంటే బాగా చేయగలను అని అంటే మీరు కూడా ఆటోమేటిక్గా నేను కూడా చేయగలను అనే స్థాయికి వచ్చేస్తారు. అలా కొంచెం కొంచెం యాక్షన్స్ తీసుకుంటూ ఉంటే మీలో ఉన్న కాన్ఫిడెన్స్ మీ కంఫర్ట్ జోన్ను బ్రేక్ చేస్తుంది. 3. నెవర్ ఫర్గెట్ యువర్ డ్రీమ్స్. ఎప్పుడైనా మీకు ఇంకా ఇది అవ్వదు, క్విట్ చేసేద్దాం అని అనిపించినప్పుడు ఒకసారి అసలు ఎందుకు స్టార్ట్ చేశారో గుర్తు చేసుకోండి. ఆ డ్రీమ్ని గుర్తు చేసుకోండి. దాన్ని అచీవ్ అయ్యాక ఎలా ఉంటుంది అని. ఈ బిజినెస్ చేస్తే ఇలా ఉంటుంది, ఆ ప్రొఫెషన్ని ఎంచుకుంటే లైఫ్ అలా ఉంటుంది అని గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళేదానికి బలం వస్తుంది. మీకు మీ డ్రీమ్స్ కాన్ఫిడెంట్ని ఇవ్వకపోతే మీ ఇంట్లో వాళ్ళను గుర్తు చేసుకోండి. మీ పేరెంట్స్, మీ వైఫ్, మీ పిల్లలు, మీరు వాళ్ళకి ఎలాంటి లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నారో అది గుర్తు చేసుకోండి. అది మిమ్మల్ని మీ గోల్ని క్విట్ చేయకుండా మీ కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసి యాక్షన్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. 4. నెగిటివ్ విజువలైజేషన్. ఇప్పటి వరకు మీరు పాజిటివ్ విజువలైజేషన్, పాజిటివ్ థింకింగ్ గురించి విని ఉంటారు. నిజమే, పాజిటివ్గా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్కోసారి నెగిటివ్ థింకింగ్ కూడా అవసరం అవుతుంది. ఎప్పుడైతే మీకు ఆ యాక్షన్స్ తీసుకోవడం చాలా అవసరం అని తెలిసినా కూడా మీరు తీసుకోవట్లేదు అని అనిపిస్తుందో అలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ నేను ఈ యాక్షన్ ఇప్పుడు తీసుకోకపోతే దీనివల్ల నేను ముందు లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, నేను చేయాలి అని స్టార్ట్ చేసిన పని చేయకపోతే దానివల్ల నా లైఫ్ ఎలా ఉండబోతుంది అని ఆలోచించినప్పుడు ఒకవేళ మీకు ఏం పర్లేదులే, అవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, నేను భరించగలను అని అనిపిస్తే ఓకే, మీరు మీ కంఫర్ట్ జోన్లోనే ఉండండి, నో ప్రాబ్లం.
కానీ మీరు ఇప్పుడు తీసుకోని యాక్షన్స్ వల్ల మీ లైఫ్లో రాబోయే రిజల్ట్స్ మిమ్మల్ని భయపెడుతుంటే మాత్రం అన్నీ వదిలేసి ముందు ఆ వర్క్స్ చేయడం మొదలుపెట్టండి. మీ డ్రీమ్స్ని పూర్తి చేసుకోవడంలో నిమగ్నమైపోండి. ఇంకా లాస్ట్ 5వది, టేక్ స్మాల్ స్టెప్స్. చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవడం మొదలుపెట్టండి. మనలో చాలామందికి హ్యాబిట్స్ బిల్డ్ అవ్వకపోవడానికి కారణం ఏమిటంటే ఒకేసారి చాలా పెద్ద పెద్ద టార్గెట్స్ను ఎంచుకుంటాం. ఇప్పటి వరకు యావరేజ్గా ఉన్న మనం ఏదైనా వీడియో చూసామా, ఆన్లైన్ కోర్స్ చూసామా, బుక్ చదివామా, ఆ ఎక్సైట్మెంట్లో మనం డైలీ చేస్తూ వచ్చిన దానికి 10 రెట్లు టార్గెట్స్ను పూర్తి చేయడానికి సిద్ధమైపోతాం. కానీ అది 1-2 రోజులు చేసేసరికి మన పని అయిపోతుంది. ఇది నా వల్ల అయ్యే పని కాదులే అని వదిలేస్తాం. ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వచ్చి పడతాం. అలా కాదు, చిన్న చిన్న టార్గెట్స్ను తీసుకోండి, వాటిని కంప్లీట్ చేయండి. వన్ డే మీ గోల్ అచీవ్ అవుతూ మీరు చూస్తారు. మీకు నచ్చిన లైఫ్ని మీకు మీరే క్రియేట్ చేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. వీటిలో దేనిని ఇంప్లిమెంట్ చేసి మీరు కూడా మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలి అనుకుంటున్నారు? అలాగే ఏది మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.